హరే కృష్ణ. మంత్రా టు ధామ్ ఛానల్కు స్వాగతం. ఒక రోగి తనకి ఇష్టమైన ఆహారం తినాలనుకుంటాడు, తింటాడు. ఆరోగ్యం చెడిపోతుంది. కానీ అది తన ఆరోగ్యానికి హానికరం అని తెలుసుకొని అప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళి, డాక్టర్ గారు, నాకు ఏది ఇష్టమో అది కాదు, నాకు ఏది తింటే మేలు జరుగుతుందో అదే చెప్పండి, నేను మీరు చెప్పినట్లు వింటాను అని ఎలా అంటాడో అర్జునుడు కృష్ణుడితో అలాగే అంటున్నాడు. హరే కృష్ణ. మొదటి అధ్యాయంలో అర్జునుడు విషాదంలో మునిగిపోయి తన కర్తవ్యాన్ని వదిలేసి కృష్ణుణ్ణి శరణు వేడక ముందు ఉన్న స్థితిని చూశాము. ఇప్పుడు భగవద్గీతలో అత్యంత కీలకమైన మలుపు అంటే 2వ అధ్యాయం 7వ శ్లోకం గురించి తెలుసుకుందాము. చాలామంది నాకు శ్లోకం చదవడం రాదండి అంటున్నారు. మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా చదువు రాకపోయినా కూడా శ్లోకం నేర్చుకుంటారు. సరేనా? ఇది కేవలం శ్లోకం కాదు, ఒక శిష్యుడు గురువుకి తనను తాను పూర్తిగా సమర్పించుకునే అద్భుతమైన శ్లోకం క్షణం. భగవద్గీత 2వ అధ్యాయం 7వ శ్లోకం. దీనిని శరణాగతి శ్లోకం అని కూడా అనవచ్చు. మొదట ఈ శ్లోకాన్ని పలకడం నేర్చుకుందాము. దయచేసి నాతో పాటు అనండి. కార్పణ్యదోషో 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 పహత స్వభావః పహత స్వభావః పహత స్వభావః పహత స్వభావః పృచ్ఛామి త్వాం పృచ్ఛామి త్వాం పృచ్ఛామి త్వాం పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః 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 ధర్మసమ్మూఢచేతాః. ఇప్పుడు లైన్ అంతా కలిపి పలుకుదాము. కార్పణ్యదోషో పహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః. 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 ఇప్పుడు 2వ భాగం. యచ్ఛ్రేయః స్యాన్ యచ్ఛ్రేయః స్యాన్ యచ్ఛ్రేయః స్యాన్ యచ్ఛ్రేయః స్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే నిశ్చితం బ్రూహి తన్మే నిశ్చితం బ్రూహి తన్మే నిశ్చితం బ్రూహి తన్మే. శిష్యస్థేహం 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 షాధిమాం త్వాం ప్రపన్నం షాధిమాం త్వాం ప్రపన్నం షాధిమాం త్వాం ప్రపన్నం షాధిమాం త్వాం ప్రపన్నం. ఇప్పుడు లైన్ అంతా కలిపి చదువుదాము. యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్థేహం షాధిమాం త్వాం ప్రపన్నం. 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 ఇప్పుడు శ్లోకం అంతా చెప్పుకుందాము. కార్పణ్యదోషో పహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః. యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్థేహం షాధిమాం త్వాం ప్రపన్నం. కార్పణ్యదోషో పహత స్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. హరే కృష్ణ. ముందు ఈ శ్లోకంలో పదాలకు అర్థాలు తెలుసుకుందాము. కార్పణ్య దోష అంటే పిరికితనం అనే లోపం వల్ల, ఉపహత స్వభావ అంటే నా సహజ గుణాన్ని అంటే క్షత్రియ ధైర్యాన్ని కోల్పోయాను, హృదయ బలహీనత వల్ల దెబ్బతింది. ఈ మాట అర్జునుడు అంటున్నాడు. మనకు కూడా ఇలా జరుగుతుందా? ఖచ్చితంగా జరిగే ఉంటుంది. పృచ్ఛామి త్వాం నిన్ను అడుగుతున్నాను, ధర్మ సమ్మూఢచేతాః ధర్మం విషయంలో నా చిత్తం అయోమయంలో ఉంది. యచ్ఛ్రేయః ఏది నాకు శ్రేయస్కరమో మేలు చేస్తుందో అని అర్థం. నిశ్చితం బ్రూహి ఖచ్చితంగా నాకు చెప్పు. శిష్యస్తేహం నేను నీ శిష్యుడను. షాధిమాం నాకు బోధించు, నన్ను నడిపించు అని అర్థం. త్వాం ప్రపన్నం అంటే నిన్ను శరణు వేడుతున్నాను అని ఈ పదాలకు అర్థాలు. ఈ శ్లోకం మనకు ఏం నేర్పిస్తోంది? కార్పణ్య దోషం అంటే పిరికితనం, లోభత్వం. అర్జునుడు ఇక్కడ తనను తాను కృపణుడు, లోభి అని పిలుచుకుంటున్నాడు. మన ఆచార్యుల వారు వివరించినట్లు ఎవరైతే తన వద్ద ఉన్న మనిషి జన్మ అనే గొప్ప సంపదను భక్తి కోసమో తనని తాను తెలుసుకోవడం కోసమో ఉపయోగించరో వారే లోభులు. ఇది కూడా లోభమే కదా. అంత విలువ ఉన్న సంపద మన శరీరం. డబ్బు కంటే, బంగారం కంటే విలువైనది కదా. అలాంటి సంపద ఎలా ఉపయోగించాలో తెలియకపోతే, తెలిసినా కూడా ఉపయోగించకపోతే అదే పిసినారితనం, లోభి అంటాం. ఇక్కడ అర్జునుడు తన బంధువుల మీద మోహంతో తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు. కన్ఫ్యూజన్, అయోమయం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇది చేయాలా, అది చేయాలా అనే సందిగ్ధంలో పడతాము. అర్జునుడు కూడా అలాగే ఉన్నాడు. అందుకే భగవంతుడిని అడుగుతున్నాడు, నాకు ఏది ఇష్టమో అది కాదు, ఏది శ్రేయస్సో అది చెప్పండి అని దీనంగా వేడుకుంటున్నాడు. నమస్కారం చేస్తున్నాడు. శరణాగతి. అప్పటి వరకు అర్జునుడు కృష్ణునికి ఒక స్నేహితుడిలాగా మాత్రమే ఉన్నాడు. అలాగే అనుకున్నాడు కూడా. కానీ ఈ శ్లోకంతో అర్జునుడు, కృష్ణ నేను నీ శిష్యుడను, నువ్వే నా గురువు, నన్ను కాపాడు, నాకేమీ అర్థం కావడం లేదు, నాకు ఏది మంచిదో నువ్వే చెప్పు అని చేతులు జోడించి శరణు కోరాడు. కండ్ల నీళ్లు పెట్టుకున్నాడు. నువ్వే చెప్పు కృష్ణ అంటున్నాడు. ఎప్పుడు సమస్య వస్తుంది అంటే చేత కానప్పుడు కూడా మన స్వంత మనస్సు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే, అలాగే శాస్త్రజ్ఞానం లేకపోవడం వల్ల, అలాగే ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే అహంకారం వలన. ఈ మూడింటి వలన సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం కూడా మన తెలివితేటలతో సమస్యలను పరిష్కరించుకోలేనప్పుడు ఒక ప్రామాణిక గురువుకు లొంగిపోవడమే అసలైన పరిష్కారం. గురువుని, భక్తుల సాంగత్యమును, శాస్త్రమును ఆచరించడం వలన ఖచ్చితంగా మేలే జరుగుతుంది. చివరిగా ఒక్క మాట. అర్జునుడు నేను నీ శిష్యుడను అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడే కృష్ణుడు జగద్గురువుగా మారి భగవద్గీత బోధన మొదలుపెట్టాడు. మనం కూడా మన సమస్యల్లో కృష్ణుణ్ణి షాధిమాం నన్ను నడిపించు అని అడుగుదాము. తర్వాతి వీడియోలో మనం 2వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు ఆత్మ గురించి చెప్పిన అతి ముఖ్యమైన శ్లోకంలోకి వెళ్దామా? హరే కృష్ణ.